students, good morning all of you. Today I am going to discuss about the topic food chain, food web and energy flow in an ecosystem. ఈ రోజు క్లాస్లో 3 టాపిక్స్ 3 కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో యూనిట్ 5లో పార్ట్ 6 వీడియో చేసుకుంటున్నాం మనం. పార్ట్ 6లో ఈరోజు ఏంటంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎనర్జీ ఫ్లో ఇన్ అండ్ ఎకోసిస్టమ్. సో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇన్ ఎనీ ఈకోసిస్టమ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ ఆన్ one another linked together by their nutritional requirements. అంటే ఎనీ ఈకోసిస్టమ్, మీరు ఏ ఈకోసిస్టమ్ తీసుకోండి. ఈకోసిస్టమ్ అంటే ఓన్లీ ఒక ఈకోసిస్టమే ఉండదు కదా. సీ వాటర్ ఒక ఈకోసిస్టమ్, ఎర్త్ ఒక ఈకోసిస్టమ్, ఫారెస్ట్ ఒక ఈకోసిస్టమ్, అలాగే ఒక పాండ్ ఒక ఈకోసిస్టమ్, డిజార్ట్ ఒక ఈకోసిస్టమ్. ఇది ఒక ఆవరణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సో ఫుడ్ చైన్ అంటే ఆహారపు గొలుసు. సో ఇందులో ఎనీ ఈకోసిస్టంలో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకు అలా డిపెండ్ అయి ఉంటాయి? ఒక లింక్ వలె ఎందుకు అలా డిపెండ్ అయి ఉంటాయి? లింక్ టుగెదర్ బై న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. అంటే న్యూట్రిషనల్ పర్పస్ మీద వాటి యొక్క ఆహార పదార్థాల నిమిత్తం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో దీన్ని ఏమంటాము అంటే ఫుడ్ చైన్ అంటాం. దీన్ని ఫుడ్ చైన్ అంటాం. సో ఇందులో ఏంటంటే ప్లాంట్స్ని యానిమల్స్ తినడం ద్వారా, యానిమల్స్ని ఇంకొక యానిమల్స్ తినడం ద్వారా ఇలా ఎనర్జీ అనేటువంటిది ఒక సిస్టమ్ నుంచి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, అంటే వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ వన్, ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి అది పాస్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఫుడ్ చైన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ అయినా, ల్యాండ్ మీద ఉండేటువంటి ప్లాంట్స్ అయినా ఏవైనా కూడా సన్లైట్ని యూటిలైజ్ చేసుకుని, సో సూర్యరశ్మిని యూటిలైజ్ చేసుకుని ఏం చేసుకుంటాయి? అవి ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఇది ఏం చేస్తుంది? ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి ప్లాంట్స్ని ఏమనొచ్చు? ప్రొడ్యూసర్స్ అనొచ్చు. ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటాం. సో ఇవేం చేస్తాయి? ఎప్పుడైతే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో వాటిలో కార్బన్ డైఆక్సైడ్ కూడా అది యూజ్ అవుతుంది, యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే యానిమల్ రిలీజ్ చేసినటువంటి రెస్పిరేటరీ ప్రాసెస్ ద్వారా రిలీజ్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుని ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా అనేటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యానిమల్స్ యొక్క ప్రోటోప్లాజంలో కూడా మ్యాక్సిమం అంటే ప్రోటీన్స్ అనేటువంటివి ఫామ్ అవ్వాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా మెయిన్ సోర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక ఈకోసిస్టమ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. లివింగ్ ఆర్గానిజమ్స్, అదేవిధంగా ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని ఆటోట్రోఫ్స్ అన్నాం కదా. సో ప్లాంట్స్ ఏమనొచ్చు అంటే ప్రొడ్యూసర్స్ అనొచ్చు. ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్
వినియోగదారులు. ప్రొడ్యూసర్స్ అనొచ్చు వేటి ప్లాంట్స్ ని. సో స్వయంగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఆటోట్రోఫ్స్ అన్నాము. సో వీటిని ప్రొడ్యూసర్స్ అనొచ్చు. సో ప్లాంట్స్ ని ఏవైతే తింటాయో ఇట్ ఓన్లీ ప్లాంట్స్ వాటిని ఏమంటాము అంటే హెర్బివోర్స్ అంటాం. హెర్బివోర్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ హెర్బివోర్స్ ని మళ్ళా సో వీటిని హెర్బివోర్స్ అంటాము. నెక్స్ట్ వన్ ప్రైమరీ కన్స్యూమర్స్ అని కూడా అంటాం. సో వీటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటాం. సో అదే విధంగా ఈ ప్రైమరీ కన్స్యూమర్స్ ని ఏవైతే తింటాయో ప్రైమరీ కన్స్యూమర్స్ అంటే హెర్బివోర్స్ అన్నప్పుడు ఈ హెర్బివోర్స్ ఏవైతే తింటాయో వాటిని సెకండరీ కన్స్యూమర్స్ అంటాం. సెకండరీ కన్స్యూమర్స్ అంటాం. అంటే ప్లాంట్స్ ని ఏవైతే తింటాయో, ఫర్ ఎగ్జాంపుల్ గోట్ ఉంది, గోట్, ర్యాబిట్, సో ఇవన్నీ కూడా ప్లాంట్స్ తింటాయి కదా. సో వాటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటాం. ఈ గోట్ ఏదైతే తింటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్ కానీ, లైన్ కానీ, టైగర్ కానీ వీటిని ఏమంటాము అంటే సెకండరీ కన్స్యూమర్స్ అంటాం. సో ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్. నెక్స్ట్ ఏవైతే మాంసాన్ని తింటారో వాటిని కార్నివోర్స్ అంటాం. సో వాటిని ఏమంటామంటే టెరిషరీ కన్స్యూమర్స్ అంటాం. టెరిషరీ కన్స్యూమర్స్ అంటాము. సో ఇవి శాకాహారులు తింటే కనుక వాటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటాం. హెర్బివోర్స్ అంటే ఇవి ప్లాంట్స్. తర్వాత సెకండరీ కన్స్యూమర్స్. సో తర్వాత టెరిషరీ కన్స్యూమర్స్. సో లాస్ట్ ఏవైతే డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, యానిమల్స్ చనిపోయిన తర్వాత వాటి యొక్క మృత కళేబరాలను డికంపోజ్ చేసేటువంటి వాటిని క్వాటర్నరీ కన్స్యూమర్స్ అంటారు. సో వాటిని ఏమంటాము అంటే డికంపోజర్స్. డీకంపోజర్స్ అంటాం. అయితే ఏంటి, మనం ఇక్కడ ప్రొడ్యూసర్స్ హెర్బివోర్స్ ఏమన్నా ప్రైమరీ కన్స్యూమర్స్ అన్నాం, తర్వాత వాటిని తినేటువంటి సెకండరీ కన్స్యూమర్స్ అన్నాం, తర్వాత వాటిని తినేటువంటి వాటిని టెరిషరీ కన్స్యూమర్స్ అన్నాము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏవైతే డెడ్ ఆర్గానిజమ్స్ని విచ్ఛిన్నం చేస్తాయో, డికంపోజ్ చేస్తాయో వాటిని డీకంపోజర్స్ అంటాము. సో ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫుడ్ చైన్ అంటాం. సో డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ వేద్దాము. డయాగ్రామ్ సోలార్ ఎనర్జీ ప్లస్ H2O ప్లస్ CO2. సో వీటిని యూజ్ చేసుకుని ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. ఫోటోసింథసిస్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అప్పుడు ఏమవుతాయి, ప్రొడ్యూసర్స్ అవుతాయి. సో ప్లాంట్స్ ని ఏవైతే తింటాయో వాటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటారు. సో వీటిని హెర్బివోర్స్ అని కూడా అనొచ్చు కదా. సో హెర్బివోర్స్ ఏవైతే తింటాయో వాటిని సెకండరీ కన్స్యూమర్స్ అంటాం. సెకండరీ కన్స్యూమర్స్ వాటిని ఏవైతే తింటాయో వాటిని టెరిషరీ కన్స్యూమర్స్ అంటాం. టెరిషరీ కన్స్యూమర్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఫుడ్ లెవెల్ అనేటువంటిది క్వాటర్నరీ.
కన్జ్యూమర్స్. సో ఇక్కడ నుంచి క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అంటే యానిమల్స్ యొక్క డెడ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ వేస్ట్. ఎక్స్క్రీటరీ వేస్ట్. సో వీటిని డికంపోజ్ చేస్తాయి కదా డికంపోజర్స్. ఎవరు డికంపోజర్స్ అంటే బ్యాక్టీరియా. సో చెప్పుకోవచ్చు. సో ఈ డికంపోజర్స్ వల్ల ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్, వాటిని ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ కింద కన్వర్ట్ చేస్తే ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ మళ్ళీ ఎందులో కలుస్తుంది, సాయిల్లో కలుస్తుంది. ఈ సాయిల్లో ఉండేటువంటి సో ఈ డికంపోజర్స్ ఏం చేస్తాయంటే ఈ H2Oని వాటర్ ద్వారా వల్ల సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. ప్రొడ్యూసర్స్ వేస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోలార్ ఎనర్జీ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వీటిని యూజ్ చేసుకుని ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా. స్వయం పోషకాలు ఆటోట్రోప్స్, వాటిని ఏమంటామంటే ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఉత్పత్తిదారులు అవుతాయి, అంటే ప్రొడ్యూసర్స్ అవుతాయి. సో ప్లాంట్స్ ఏవైతే తింటాయో వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోట్, ర్యాబిట్, ఇవి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. వాటిని హెర్బివోర్స్ అంటాం. సో వీటిని ఏవైతే తింటాయో వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ఫాక్స్ సెకండరీ కన్జ్యూమర్స్ ఏవైతే తింటాయో అది చనిపోయిన తర్వాత ఈగల్స్ అవి తింటాయి కదా, టెర్షరీ కన్జ్యూమర్స్ అవుతాయి. సో తర్వాత క్వాటర్నరీ కన్జ్యూమర్స్. లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్క్రీటరీ వేస్ట్ని, డెడ్ ఆర్గానిజమ్స్ని డీకంపోజర్స్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కింద మార్చి సో రిటర్న్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే సాయిల్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ H2O అనేటువంటిది మళ్ళీ సోలార్ ఎనర్జీ యూజ్లో యూజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఫుడ్ చైన్. సో డయాగ్రామ్ని ఫుడ్ చైన్ డయాగ్రామ్. ఫుడ్ చైన్ డయాగ్రామ్. సో కొన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం. కొన్ని సో ప్లాంట్స్ అనేటువంటివి ఉత్పత్తిదారులు. ప్లాంట్స్ అనేటువంటివి ప్రొడ్యూసర్స్. ప్లాంట్స్ ఎవరు తింటారు అంటే ర్యాబిట్ తినొచ్చు, లేకపోతే మౌస్ ఇవి తినొచ్చు. సో నేను మామూలుగా రాస్తున్నాను. మౌస్ తింటుంది కదా. సో నెక్స్ట్ వన్, మౌస్ ఏం తింటుంది అంటే స్నేక్ తింటుంది. మళ్ళీ స్నేక్స్ ఏమంటారు అంటే వాల్చర్ ఆర్ ఈగిల్ వాల్చర్. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఒక్కసారి మనం ఫుడ్ చైన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక జీవి అంటే ప్లాంట్స్తో సహా ఒక జీవి మరొక జీవికి ఆహారం కింద అవుతుంది, ఫుడ్ కింద మారుతుంది అనమాట. ట్రోఫిక్ లెవెల్లో ఎనర్జీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక జీవి మరొక జీవి తినడం వల్ల ఈ ఫుడ్ అనేటువంటిది పోషక విలువలు అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఒక ఫుడ్ చైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, అదేవిధంగా ఒక హెర్బివోర్ కన్జ్యూమర్ ఉంటారు, ప్రైమరీ కన్జ్యూమర్ ఉంటారు, సెకండరీ కన్జ్యూమర్ ఉంటారు, టెర్షరీ కన్జ్యూమర్ ఉంటారు, అంటే కార్నివోర్స్ కూడా ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే సో అంటే ఏంటి, కొన్ని మొక్కలపై ప్లాంట్స్పై ఆధారపడి ఉండేటువంటి వాటిని హెర్బివోర్స్ అని
చిన్న జీవులపై ఆధారపడి ఉండేటువంటి వాటిని కార్నివోర్స్ అని. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయమన్నమాట. అంటే ఏంటి, ఈ లెవెల్స్ అనేటువంటి ఫుడ్ లెవెల్స్ అనేటువంటివి ఎనర్జీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చివరికి ఈ యానిమల్స్ అనేవి డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ బ్యాక్టీరియాస్ అనేవి డికంపోజ్ చేసి డికంపోజెస్ కింద మారుతుంది. ఈ విధంగా ఏంటంటే సైకిల్ అనేటువంటిది ఫుడ్ సైకిల్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇందులో మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ఇకలాజికల్ పిరమిడ్స్. ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ఇకలాజికల్ పిరమిడ్స్. ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్స్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈకోసిస్టంలో సక్సెసివ్ లెవెల్స్ అనేవి అంటే ఏంటి, వాటి యొక్క ఫుడ్ని బట్టి లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు, ప్లాంట్స్. సో ఏమనొచ్చు మనం, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. నెక్స్ట్ వన్ హెర్బివోర్స్. సెకండ్ ట్రోఫిక్ లెవెల్. నెక్స్ట్ వన్ కార్నివోర్స్. థర్డ్ ట్రోఫిక్ లెవెల్. అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్ లేదా అదర్స్. ఇవి ఏమవుతుంది అంటే ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్. సో ఇవి ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్. అంటే ఎనర్జీ అనేటువంటిది లెవెల్స్ ఇలా మారుతూ ఉంటాయి అనమాట. ఫుడ్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇందులో మళ్ళీ టైప్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం. ప్రిడేటర్ ఫుడ్ చైన్. ఇందులో ఫుడ్ చైన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ టైప్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ predator food chain. Second one parasitic food chain. And the third one saprophytic food chain. ఈ త్రీ టైప్స్ వాటి గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ప్రిడేటరీ ఫుడ్ చైన్. ప్రిడేటరీ ఫుడ్ చైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సెకండరీ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ లేదా కార్నివోర్స్. సో వాటిపై ఆధారపడి ఉండేటువంటి కొన్ని కార్నివోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, గడ్డి అంటే ఏంటి, గ్రాస్ చూద్దాం. గ్రాస్, మౌస్. దీనికి ఎగ్జాంపుల్ గ్రాస్, మౌస్, స్నేక్, ఈగల్. సో దీన్ని ప్రెడేటర్ ఫుడ్ చైన్ అంటాం. అంటే గ్రాస్, మౌస్ తింటే మౌస్ మళ్ళీ స్నేక్ మళ్ళీ ఈగల్ తినడం జరుగుతుంది. ప్రెడేటర్ ఫుడ్ చైన్ అంటాం. సో నెక్స్ట్ వన్ పారాసైటిక్ ఫుడ్ చైన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పారాసైటిక్ ఫుడ్ చైన్ హ్యూమన్ టిక్స్ పేరు ఉంటాయి కదా. అంటే సో హ్యూమన్ మీద అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ తలలో పేరు ఉంటాయి కదా. సో అవి కూడా పారాసైటిక్ ఫుడ్ చైన్లోకి వస్తుంది. అంటే పారాసైట్ పై డిపెండ్ అయ్యి ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి పారాసైటిక్ ఫుడ్ చైన్. సాప్రోఫైటిక్ ఫుడ్ చైన్.
తినేటువంటివి ఉంటాయి కదా, విచ్ఛిన్నం చేసేటువంటివి ఉంటాయి కదా. సో బ్యాక్టీరియా డెడ్ ఆర్గానిజమ్స్ని డికంపోజ్ చేస్తాయి కాబట్టి సో బ్యాక్టీరియాని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియాని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫుడ్ చైన్ అని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫుడ్ చైన్ అంటే ఏంటి అంటే ఈ ఫుడ్ చైన్ ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్ అంటే ప్రొడ్యూసర్స్, హెర్బీవర్స్, మళ్ళీ హెర్బీవర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం, మళ్ళీ అందులో సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, క్వాటర్నరీ కన్జ్యూమర్స్, డికంపోజర్స్ ఉన్నాయి కదా. సో వీటి నుంచి ఏమవుతుంది ఎనర్జీ అనేటువంటిది అంటే ఆహారం ఒకదాన్ని మరొకటి తినడం వల్ల ఇలా చైన్ అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఫుడ్ చైన్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ వన్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ వన్ ఫుడ్ వెబ్. సో ఫుడ్ వెబ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈకోసిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, ఈకోసిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి వేరియస్ ట్రోఫిక్ లెవెల్స్లో ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, ఒక గ్రాస్ ఉంది, గ్రాస్ ఏమో మౌస్ తింటే మౌస్ ఏమో స్నేక్ తింటుంది, స్నేక్ ఏమో ఈగల్ తింటుంది. అంటే ఎనర్జీ ఒకదాని నుంచి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఫుడ్ వెబ్లో అలా కాదు, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేటువంటిది డిఫరెంట్ ట్రోఫిక్స్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇందులో ఒకే రకపు ఫుడ్ చైన్ ఆహారపు గొలుసులు అనేవి ఉండవు. సో అందుబాటులో దానికి దగ్గరలో ఉండేటువంటి ఏవైతే యానిమల్స్ ఉంటాయో వాటిని తిని అవి డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఒకే ఆర్గానిజం ఒకే యానిమల్ అవ్వచ్చు, ఆర్గానిజం ఒకే ఆర్గానిజం భిన్న జీవులకు అంటే డిఫరెంట్ యానిమల్స్కు ఆహారంగా మారడాన్ని ఏమంటామంటే ఫుడ్ వెబ్ అంటాం. ఫుడ్ వెబ్గా వ్యవహరిస్తారు. ఇందులో మళ్ళీ ప్రొడ్యూసర్స్, హెర్బీవర్స్, కన్జ్యూమర్స్, కార్నివోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొన్ని చూద్దాం చూడండి ఫుడ్ వెబ్. సో ప్లాంట్స్ సో ప్లాంట్స్ ఏం తింటున్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే నీటిపై ఉండేటువంటి జూప్లాంక్టన్స్ ఉంటాయి కదా. సో అవి ప్లాంట్స్. ప్లాంట్స్ని వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ని జూప్లాంక్టన్ తింటుంది. మళ్ళీ ఈ జూప్లాంక్టన్ని ఫిషెస్ తింటాయి. ఫిషెస్ ఎవరు తింటారు అంటే క్రేన్. సో వీటిని లైన్ తినవచ్చు, చెప్పలేము కదా. సో నెక్స్ట్ వన్ ఇదే ప్లాంట్స్ని గోట్ తినొచ్చు, గోట్ని లైన్ తినొచ్చు. నెక్స్ట్ వన్ ఇవే ప్లాంట్స్ని ర్యాబిట్ తింటుంది. సో ర్యాబిట్ని ఫాక్స్ తినొచ్చు, ఫాక్స్ని లైన్ తినొచ్చు. నెక్స్ట్ వన్ ఇదే ప్లాంట్స్ని మౌస్ తింటుంది, మౌస్ని స్నేక్ తింటుంది, స్నేక్ని ఈగల్ తింటుంది. ఇలా చెప్పలేము, అంటే ట్రోఫిక్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒకే ప్రొడ్యూసర్ని ఇలా డిఫరెంట్ వేస్లో అంటే ఒకే ఆర్గానిజమ్స్ని డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్లో ఆహారం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫుడ్ వెబ్ అంటారు. సో దీన్ని ఫుడ్ వెబ్ అంటారు. నెక్స్ట్ ఫుడ్ వెబ్. సో ఈరోజు క్లాస్లో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక టాపిక్ వచ్చేసి ఎనర్జీ ఫ్లో ఇన్ అండ్ ఈకోసిస్టమ్.
ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టమ్. చూద్దాం. వరల్డ్లో ఉండేటువంటి, వరల్డే కాదు ఎర్త్ మీద ఉండేటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నింటికీ కూడా మెయిన్ సోర్స్, జీవనాధారం ఎవరు అంటే లైట్, సన్లైట్ అని చెప్పుకోవచ్చు. సో లైట్ అనేటువంటిది ఎంత అవసరం అంటే లైట్ అనేటువంటిది కావాలి. అదేవిధంగా ఎనర్జీ అనేటువంటిది, ఏ యానిమల్స్ అయినా కూడా వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేయాలంటే డెఫినెట్గా కావాల్సింది ఏంటి? ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేటువంటిది ఈకోసిస్టంలో ఎలా ఫ్లో అవుతుంది అంటే ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ అండ్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టంలో ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి ప్రవాహం, శక్తి ఎలా ప్రవాహం జరుగుతుంది, జీవవన వ్యవస్థలో శక్తి ప్రసరణ. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అయినటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వీటన్నింటికి కూడా మెయిన్ సోర్స్ ఎవరు అంటే ఈ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎనర్జీ అనేటువంటిది ఇది సర్క్యులేషన్ ద్వారా ఏమవుతుంది అంటే సర్క్యులేషన్ అనేటువంటి మెటీరియల్ ద్వారా ఏమవుతుంది అంటే ఇది ఒక ఫ్యాక్టర్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది, ముఖ్య కారకంగా ఉంటుంది. ప్రసరణ అనేటువంటిది ముఖ్య కారకంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎనర్జీ అనేటువంటిది లేదో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమవుతుంది అంటే ఆగిపోతాయి అన్నమాట, పడిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరగాలి అంటే మెయిన్గా ఎవరు కావాలంటే ఎనర్జీ అనేటువంటిది కావాలి. సో అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఈ సన్లైట్ ఏదైతే ఉందో మెయిన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ ఎనర్జీకి యూజ్ అయ్యేది ఎవరు అంటే సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ. సో ఎనర్జీ ఫ్లోయింగ్ అనే ఈకోసిస్టంలో మెయిన్గా చెప్పుకునేది ఎవరి గురించి అంటే సోలార్ ఎనర్జీ గురించి. అయితే ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఈ సన్ దగ్గర నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ రూపంలో, కిరణముల రూపంలో ఎర్త్ మీదకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ 57% సోలార్ ఎనర్జీని ఏం చేస్తుంది? 57% సోలార్ ఎనర్జీని ఎర్త్ అనేటువంటిది అబ్జార్బ్ చేసుకుంటుంది, భూమి గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 36% ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేటువంటిది 57% సోలార్ ఎనర్జీ అనేటువంటిది అట్మాస్ఫియర్లో అబ్జర్వ్ అవుతుంది. సో 36% ఆఫ్ సోలార్ ఎనర్జీ ఏమవుతుంది అంటే రీచెస్ ద ఎర్త్కి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు సోలార్ ఎనర్జీని చూసినట్లయితే అట్మాస్ఫియర్లో 57% అది అబ్జార్బ్ అవుతుంది, భూమికి 36% అనేది ఎర్త్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 0.08% సోలార్ ఎనర్జీని ప్లాంట్స్ అనేవి యూటిలైజ్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వాటి ప్రొడ్యూసర్స్ అంటాం. సో ప్రొడ్యూస్ చేసుకుని అవి ఎనర్జీని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఎనర్జీని స్టోర్ చేసుకున్న తర్వాత సో ఇవి ట్రాపిక్ లెవెల్స్ ద్వారా అంటే ప్రొడ్యూసర్స్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది. సో ప్రొడ్యూసర్స్ నుంచి వివిధ ట్రోపిక్ లెవెల్స్ ద్వారా ఎనర్జీ అనేటువంటిది కన్స్యూమర్స్లోకి వెళ్తుంది. ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ 80 నుంచి 90% ఈ ఎనర్జీ అనేటువంటిది రెస్పిరేషన్ ద్వారా అండ్ ఇతర మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం ద్వారా హీట్ రూపంలో బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే సో ఇదంతా కూడా ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టమ్. సో శక్తి ప్రసరణ విధానం చూద్దాం ఏంటి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ
ఏవైతే ప్రొడ్యూసర్స్ ఉంటాయో వాటిలో ఎనర్జీ అనేటువంటిది స్టోర్ అయి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో ప్రొడ్యూసర్స్ ఎవరు ప్లాంట్స్, వాటిలో మొత్తం ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. సో సో దీన్ని ఏమంటామంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటాం. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఏవైతే ఈకోసిస్టంలో ఉండేటువంటి ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవి ప్రొడ్యూసర్స్గా చెప్పుకుంటున్నాం. ఈ ప్రొడ్యూసర్స్ కొంత సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. సో ఫస్ట్ వన్ ఇందులో కొన్ని స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్లో ఈ ఎనర్జీ అనేటువంటిది విచ్ఛిన్నం చేయడం వల్ల కానీ లేదా ఫోటోసింథసిస్ ద్వారా కానీ ఇది కర్బన పదార్థం రూపంలో ఇది ఏమవుతుంది అంటే రెస్పిరేషన్కి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్ సింథసైజ్డ్ బై ద గ్రీన్ ప్లాంట్స్. టోటల్ ఎనర్జీ అంతా కూడా ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే ఫుడ్ మెటీరియల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. సో గ్రీన్ ప్లాంట్స్లో ఇవి ఫోటోసింథసిస్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ యూజ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ డ్యూరింగ్ టోటల్ ఫోటోసింథసిస్, టోటల్ అసిమిలేషన్. సో ఎనర్జీ అనేటువంటిది కిరణజన్య సంయోగక్రియ ద్వారా లేదా శ్వాసక్రియ ద్వారా వినియోగించడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మీద అబ్జర్వ్ చేసినట్లయితే సో మెటబాలిక్ యాక్టివిటీస్లో యూజ్ అయ్యేటువంటి ఏ మెటీరియల్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క కెపాసిటీ అంటే టోటల్ గ్రాస్ ప్రొడక్టివిటీ మైనస్ ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ ద మెటబాలిక్ ప్రాసెస్. మెటబాలిక్ ప్రాసెస్లో యూజ్ అయ్యేటువంటి మెటీరియల్స్ నెక్స్ట్ వన్ దాన్ని ఏమంటామంటే గ్రాస్ ప్రొడక్టివిటీ అంటాము. సో గ్రాస్ ప్రొడక్టివిటీ తర్వాత రిమైనింగ్ ఏ ఫుడ్ మెటీరియల్ అయితే ఉందో సో దాన్ని ఏమంటామంటే నెట్ ప్రొడక్టివిటీ అంటాం. ఫోటోసింథసిస్ ఎసిమిలేషన్ అయిపోయిన తర్వాత సో ఏదైతే మిగులుతుందో దాన్ని నెట్ ప్రొడక్టివిటీ అంటాం. సో నెక్స్ట్ వన్ నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ. థర్డ్ వన్ నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ. నెట్ కమ్యూనిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటే మొత్తం స్టోర్ అయి ఉండేటువంటి ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా వీటిని ఎవరు యూజ్ చేసుకుంటారంటే ప్లాంట్స్లో స్టోర్ అయి ఉండేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంతటి కూడా ఈ హెటెరోట్రోఫ్స్ ఏవైతే ఉన్నాయో పరపోషకాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి యూజ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ ఏమో ప్రొడ్యూసర్స్, అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుని కొంచెం అమౌంట్లో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ జరుగుతుంది. మిగతా రిమైనింగ్ ఫుడ్ స్టోర్ చేసుకుంది కదా రెస్పిరేషన్కి యూజ్ చేసుకుంటే రిమైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ని ఈ హెటెరోట్రోఫ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటాం. నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటాం. నెక్స్ట్ వన్ సెకండరీ ప్రొడక్షన్. సెకండరీ ప్రొడక్షన్. సెకండరీ ప్రొడక్షన్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీలో ప్లాంట్స్లో స్టోర్ అయినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ రూపంలో స్టోర్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ని హెటెరోట్రోఫ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. పరభక్షకాలు అనేటువంటివి తీసుకోవడం జరిగింది, పరపోషకాలు. నెక్స్ట్ వన్ సెకండరీ ప్రొడక్షన్. సో ఇలా ఎనర్జీ అనేటువంటిది ప్రథమ అంటే కన్జ్యూమర్స్లో ఎనర్జీ అనేటువంటిది
ప్రొడక్షన్ ద్వారా అది లెవెల్స్ మారుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం. నెక్స్ట్ వన్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఫిఫ్త్ వన్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కనుక మనం చూసినట్లయితే సో ఈకోసిస్టంలో ఉండేటువంటి ఎనర్జీ అనేటువంటిది చైన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేసాం. ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ఫుడ్ చైన్ ద్వారా అబ్జర్వ్ చేసాం. అంటే ఏంటి, ఒక్కొక్క స్టేజ్లో ఎనర్జీ అనేటువంటిది లాస్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది అంటే ట్రోఫిక్ లెవెల్స్ మారే కొద్దీ కూడా శక్తి అనేది మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఉత్పత్తిదారుల్లో ఏవైతే ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎనర్జీ అనేది స్టోర్ శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అక్కడి నుంచి అగ్రభాగం చేరేసరికి సో లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్రొడ్యూసర్స్ లెవెల్స్లో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ గ్రేట్గా ఉంటుంది. సో ఏమవుతుంది అంటే లాస్ట్కి వచ్చేసరికి స్లోగా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో పిరమిడ్ ఇచ్చాడు చూద్దాం. సో ఈ పిరమిడ్ అనేది ఫస్ట్ ఎక్కువగా ఉంది కదా, ఫస్ట్ది. సో ఇవి ప్రొడ్యూసర్స్. అంటే గ్రీన్ ప్లాంట్స్ ఫైటో ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఫైటో ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది ఈ ప్లేస్లో ఫస్ట్ లెవెల్లో. సెకండ్ వన్ హెర్బివోర్స్. సెకండ్ లెవెల్ వచ్చేసరికి చూసారా ప్రైమరీ కన్జ్యూమర్స్ అని ఉంది. సెకండ్ లెవెల్లో కొంచెం ఎనర్జీ అనేటువంటి తగ్గింది. తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ ఎనర్జీ అనేటువంటి తగ్గింది. తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్ అంటే ఏంటి, కార్డియోస్ అని చెప్పుకోవచ్చు. కార్డియోస్ ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ ఇంకా బాగా స్లో అవుతుంది అనమాట. సో స్లో అవుతుంది. సో గ్రాడ్యువల్ లాస్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ. అంటే స్టార్టింగ్లో మనకి ఏం కనిపిస్తుంది, గ్రాడ్యువల్గా లాస్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ. అంటే టోటల్గా ఎనర్జీ ఫ్లో ఇన్ ఎన్ ఎకోసిస్టంలో సో ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్, నెట్ ప్రైమరీ ప్రొడక్షన్, నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ, సెకండరీ ప్రొడక్షన్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ స్టేజెస్లో ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేటువంటిది ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి, సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి లెవెల్స్ మారుతూ ట్రోఫిక్ లెవెల్స్ మారే కొద్దీ కూడా ఈ ఎనర్జీ అనేటువంటిది అంటే ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనుకున్నాం కదా. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్ ఏం చేస్తాయి, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్లో ప్లాంట్స్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. ప్రొడ్యూసర్స్ కాబట్టి ఎనర్జీని ప్రిపేర్ చేసుకుంటాయి, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో అవి ఫోటోసింథసిస్ ద్వారా కానీ డెస్టిలేషన్ ద్వారా కానీ ఈ ఎనర్జీ అనేటువంటిది దాన్ని ఏమంటామంటే ప్రైమరీ ప్రొడక్ట్ అనేసి అంటాం జరుగుతుంది. ప్రైమరీ ప్రొడక్షన్ గ్రాస్ అంటే ప్లాంట్స్ అనేది ప్రైమరీ ప్రొడక్షన్ అనమాట. ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి, ఫోటోసింథసిస్ రూపంలో డెస్టిలేషన్ రూపంలోనూ ప్రైమరీ ఉత్పాదన అనేది జరుగుతుంది. సెకండ్ వన్ సో మెటబాలిక్ యాక్టివిటీస్లో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. మెటబాలిక్ యాక్టివిటీస్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఫుడ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ నెట్ కమ్యూనిటీ. సో ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వీటిని ఆటోట్రోప్స్ అంటాం. ఈ ఆటోట్రోప్స్ని హెటరోట్రోప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి సెకండరీ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి సో ఇక్కడ కన్జ్యూమర్స్లో శక్తి అనేటువంటిది నిల్వ ఉండేదాన్ని ద్వితీయ ఉత్పాదన సెకండరీ ప్రొడక్షన్ అంటాం. పిరమిడ్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ నుంచి సో చివరి వరకు టెర్షరీ కన్జ్యూమర్స్ వరకు కూడా ఎనర్జీ అనేటువంటిది అది స్లో అవుతూ ఉంటుంది. స్లో
క్లాస్లో ఏంటంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎనర్జీ ఫ్లో ఇన్ అండ్ ఈకోసిస్టమ్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే యూనిట్ 2 స్టార్ట్ చేసుకున్నాం కదా, ఫిజియాలజీ. నెక్స్ట్ వన్ ఫిజియాలజీ 3 అంటే నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, మజిల్ కాంట్రాక్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్ కంట్రోల్, మ్యాగ్నెటిక్ ప్రొడక్షన్. ఇది యూనిట్ 3లో చూసుకున్నాము. యూనిట్ 4 వచ్చేసి ఇకాలజీ 1. అందులో మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఇకాలజీ, ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, న్యూట్రియన్ సైకిల్స్ ఉన్నాయి కదా, బయోజియో సైకిల్స్, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ సైకిల్స్. అదేవిధంగా ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టము. ఇప్పటితో మనకి ఇకాలజీ 1 అయిపోయింది. సో రేపటి నుంచి ఇకాలజీ 2 స్టార్ట్ చేసుకుందాం. ఇకాలజీ 2 కూడా అయిపోతే ఫస్ట్ యూనిట్లోకి వెళ్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.